ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవని కంపెనీకి బిజినెస్ని బిల్డ్ చేసి సేల్ చేసేంత స్థాయికి ఎలా వచ్చారు? వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎందుకు రావు? వాట్సాప్ గురించి ఎక్కడికైనా ప్రమోషన్స్ ఎందుకు జరగవు? సో వాట్సాప్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీని ఈ వీడియో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ వీడియో. ఒక ఇమేజ్ సెండ్ చేయాలన్నా, ఒక ఆడియో క్లిప్ సెండ్ చేయాలన్నా, ఒక వీడియో సెండ్ చేయాలన్నా, ఒకరికి ఒక మెసేజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే అప్లికేషన్ వాట్సాప్. అసలు వాట్సాప్ ఇంతగా పాపులర్ అవడానికి రీజన్స్ ఏంటి? వాట్సాప్ని ఎవరు స్టార్ట్ చేశారు? వాట్సాప్ యొక్క బిహైండ్ ద స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వాట్సాప్ అనేది స్టార్ట్ చేసింది 2 ఫౌండర్స్. ఒకటి వచ్చేసి జాన్ కామ్, సెకండ్ వచ్చేసి బ్రియన్ యాక్టన్. సో వీళ్ళిద్దరు ఈ అప్లికేషన్ స్టార్ట్ చేశారు. సో ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు జాన్ కామ్ యొక్క ఏం చేసేవాడు, ఎలా ఉండేవాడు అని చూద్దాం. సో జాన్ కామ్ 1976లో ఉక్రెయిన్లో ఇతను జన్మించడం జరిగింది. ఇతని యొక్క మదర్ వచ్చేసి హోమ్ మేకర్, ఇతని యొక్క ఫాదర్ ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేవారు మేనేజర్గా. సో ఇతను అక్కడ ఉండే సిచ్యువేషన్స్, అక్కడ ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల 1992లో వీళ్ళు యుఎస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడే 1992లో వీళ్ళ మదర్, ఇతను మాత్రమే వెళ్ళారు. వాళ్ళ ఫాదర్ అనేది ఉక్రెయిన్లోనే ఉండేవాడు. సో 1992లో వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జాన్ కామ్కి యాహూ నుంచి ఒక ఆఫర్ వచ్చింది అక్కడ వర్క్ చేయడానికి. సో అప్పుడు స్టడీస్ని మధ్యలో ఆపేసి ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఇతనికి బ్రియన్ యాక్టన్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. సో వీళ్ళిద్దరూ అదే కంపెనీలో 2007 వరకు వర్క్ చేశారు. సో 2007 తర్వాత వీళ్ళు ఒక 1 year వరకు బ్రేక్ తీసుకొని ఒక మంచిగా టూర్స్, ఒక ప్లాన్స్గా ఒక కొత్త ప్లేసెస్ని విజిట్ చేయడము, సో ఇటువంటి ఒక గ్యాప్ అనేది తీసుకున్నారు 1 year. దాని తర్వాత వీళ్ళు 2008లో ఫేస్బుక్ కంపెనీకి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. అక్కడ ఫేస్బుక్ కంపెనీకి సెలెక్ట్ అవ్వని పర్సనే జాన్ కామ్ అనే పర్సనే జాన్ కామ్. సో ఇతను ఆ కంపెనీకి సెలెక్ట్ అవ్వక ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలనే ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే 2009లో ఇతను ఫస్ట్ ఐఫోన్ కొన్న టైంలో అతనికి యాపిల్ ప్లే స్టోర్లో కొత్తగా అప్లికేషన్ బిల్డ్ చేయాలి అండ్ డేటాను అంతా కొత్తగా రీమోడిఫై చేయాలనేది ఒక యాపిల్ న్యూస్ అనేది ఇతనికి తెలిసింది. సో ఇతను ఏంటి అంటే ఎలాగైనా సరే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి, ఆ అప్లికేషన్ ఆ ప్లే స్టోర్లో ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ని ఇనిషియల్గా 24th May 2009లో ఈ కంపెనీ రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ముందు జాన్ కామ్ 3 రీజన్స్ని స్ట్రాంగ్గా పెట్టుకునేవాడు. ఆ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎక్కడ ఉండకూడదు, ఈ అప్లికేషన్స్లో అడ్వర్టైజ్మెంటింగ్ అనేది ఉండకూడదు. సెకండ్ వన్ వచ్చేసి లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. థర్డ్ వన్ వచ్చేసి డేటా ప్రైవసీ. సో ఈ 3 స్ట్రాంగ్ పాయింట్స్తో ఈ అప్లికేషన్ బిల్డ్ చేశాడు. సో ఈ అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత 1 yearలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. లైక్ ఈ అప్లికేషన్ స్టక్ అయిపోవడం, క్రాష్ అయిపోవడం, సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్, చాలా బగ్స్ అనేవి ఏర్పడ్డాయి. సో వీటన్నిటిని వితిన్ 1 yearలోనే క్లియర్ చేశారు. ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాట్సాప్ని రీమోడిఫై అండ్ రీమోడల్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ని, ఎవరైతే యాహూ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఫ్రెండ్ అయ్యారో బ్రియన్ యాక్టన్, సో అతన్ని ఇన్వైట్ చేయడం జరిగింది కంపెనీలోకి. ఆ ఇన్వైట్ చేసిన సమయంలో బ్రియన్ యాక్టన్ $250,000 ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వచ్చి ఈ వాట్సాప్ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళిద్దరూ ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో వితిన్ 1 yearలోనే 2011లో ఈ అప్లికేషన్ టాప్ మోస్ట్ అప్లికేషన్స్గా అయింది. టాప్ 20 అప్లికేషన్స్లో ఇది ఒక అప్లికేషన్గా చేంజ్ అయ్యింది. సో ఇంత పాపులారిటీతో, ఎక్కడ మార్కెటింగ్ లేకుండానే ఈ అప్లికేషన్ చాలామంది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలాగ ఈ అప్లికేషన్ బిజినెస్, ఈ వాట్సాప్ అప్లికేషన్ బిజినెస్ అనేది బిల్డ్ అవుతున్న టైంలో 2014లో ఫేస్బుక్ దీన్ని అక్వైజేషన్ చేయడం జరిగింది. ఎందుకు అక్వైజేషన్ చేసేయారు అంటే ఇక్కడ మనకి ఒక 3 టాప్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ బేస్. ఈ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈ అప్లికేషన్ ఉండే ఫీచర్స్ కానీ, సింప్లిసిటీ కానీ,
ఈజీగా మనం మెసేజ్ సెండ్ చేసుకోవడానికి, ఫోటోలు సెండ్ చేసుకోవడానికి. సో ఎటువంటి అప్లికేషన్ లేదు ఎంత ఫ్రెండ్లీగా. అది ఒక రీజన్. బిఫోర్ మనం మెసేజ్కి మామూలుగా మన నార్మల్ ఎస్ఎంఎస్ని, మెయిల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వాట్సాప్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ని యూజ్ చేయడం జరిగింది. దీని యొక్క యూజర్స్ అనేది ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతున్న కారణంగా ఈ ఫేస్బుక్ అనేది దీన్ని అక్విజిషన్ చేసుకోవడానికి ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎలిమినేట్ చేయడం, స్ట్రాంగ్ కాంపిటీటర్ని ఎలిమినేట్ చేయడం. ఫేస్బుక్కి ఆల్రెడీ మెసెంజర్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ కూడా అప్పుడు చాలా పాపులర్గానే ఉంది. సో ఈ వాట్సాప్ అనేది దానికి కాంపిటేటర్గా ఉంది అనేసి వాళ్ళు భావించారు. సో అందుకే ఒక స్ట్రాంగ్ కాంపిటేటర్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఫేస్బుక్ ఈ వాట్సాప్ని అక్విజిషన్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రోత్ పొటెన్షియల్. ఈ వాట్సాప్ని యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే దీని యొక్క యూజర్స్, దీని యొక్క ఫ్రెండ్లీ నేచర్ ఈ అప్లికేషన్లో చాలా ఎక్కువ ఉంది. ఈ బిజినెస్ అనేది ఫర్దర్గా కూడా చాలా గ్రోత్ అవుతుంది అనేసి వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఈ అప్లికేషన్ని అక్విజిషన్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 3 రీజన్స్ వల్ల ఫేస్బుక్ వాట్సాప్ని అక్విజిషన్ జరిగింది. సో ఇది 2014లో అక్విజిషన్ అయిపోయింది. ప్రజెంట్ వాట్సాప్ అనేది ఫేస్బుక్ కంట్రోల్లోనే జరుగుతూ ఉంది. సో ఫేస్బుక్ వాళ్ళే దీనిలో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజులో చూడొచ్చు మనము ఒకే వాట్సాప్లోనే 2 అకౌంట్స్ని యూజ్ చేసుకోవడం. అండ్ వాట్సాప్ని మనం వెబ్లో యూజ్ చేసుకోవచ్చు, మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. 2-3 మొబైల్స్లో కూడా ఒకే ఫోన్ నెంబర్తో యూజ్ చేసుకున్న ఫీచర్స్ కూడా ఇప్పుడు బిల్డ్ చేశారు. అండ్ హెచ్డి క్వాలిటీతో కూడా మనం ఫోటోలు, వీడియోలు సెండ్ చేసుకోవడానికి కొత్త ఫీచర్స్ని బిల్డ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఫర్దర్గా వస్తుంది ఈ అప్లికేషన్లో. సో ఇంకా చాలా మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వాట్సాప్ అనేది చాలా ఇంకా గ్రోత్ అవడానికి చాలా ఛార్జెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ అప్లికేషన్ బిల్డ్ చేశారో లైక్ జాన్ కోమ్, ఇతనికి ఈ ఫేస్బుక్లో ఒక మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. బోర్డ్ మెంబర్స్లో ఒక పర్సన్గా ఇవ్వడం జరిగింది. అండ్ 19 బిలియన్స్తో ఈ బిజినెస్ని బై చేయడం జరిగింది. సో ఇది వాట్సాప్ యొక్క బిహైండ్ ద స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.